మైనారిటీలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీని అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్. కదిరి పట్టణంలో భారత్ కార్పెంటర్స్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను సాయశక్తులా కృషి చేస్తానన్నారు. అధికార పార్టీ నేతలు చెవులు కళ్లు ఉండి చూడలేని దద్దమ్మలన్నారు. ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్రంలో అధికారం చేపడుతుంది అన్నారు. ఇక ముస్లిం హక్కుల కోసం పోరాడిన పార్టీ టీడీపీనే అని గుర్తు చేశారు. తాను గెలిస్తే ఇంటి పట్టాలు లేని వారికి పట్టాలు అందిస్తానని హామీ ఇచ్చారు. నాయకుడు పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేయించుకునేదానికి జీవితకాలం వాళ్ళ గుండెలు నిలబడే రకంగా పనిచేయాలి. ఒక 30 సంవత్సరాల పాటు మళ్ళీ వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. వాళ్ళ వృత్తిలో వస్తున్నటువంటి అవసరాలు ఏంటి, మార్పులు ఏ రకంగా వస్తాయి, ఆలోచనతో పనిచేయాలి. ఖచ్చితంగా ఎవరైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో మీరు ఎప్పుడు కూడా మనుషులని చెప్పి నేను చూస్తాను. మిమ్మల్ని ఓటర్లుగా చూడలేము, మా వాళ్ళుగా చూస్తున్నాం, మా కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం. మాకు ఈ ఊరు అంటే మా ఇల్లుని ఆలోచన జరుగుతాము కానీ ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనతో మేము బతకడం లేదు. ఇప్పుడు ఆయన తమ్ముడు పనులే లేవనుకోండి, ఆయన చెవులు కూడా ఉంటాయి. నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడిని నన్ను రోడ్లో పెట్టి ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అని కందుకుంటూ ఒకసారి చూపించాడు. అది నాకు తమ్ముడు లేదు. మళ్ళీ ఒక్కసారి తప్పు చేయొద్దండి. రాబోయేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే ఏర్పడబోతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కాదనేది కాదు, వాస్తవం అనేది మీరందరూ గ్రహించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. అందుకనే చెప్తున్నారు, మేము బీజేపీతో పోతున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించబోతున్నాం కానీ ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే పోతున్నాం కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. ముస్లిం సమాజానికి చెడ్డ చేయాలనే ఆలోచనతో మేము లేవు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం కొంతమంది మామూలుగా చెప్తాను. మీకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయద్దని ప్రచారం చేయాలనుకుంటారో, ఎవడైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటాడో, వీళ్ళు ప్రజలు పోయినా ఇంకో అహోదేశంతో పోయినా తెలుగుదేశం పార్టీ అనునిత్యము ముస్లింల కోసం ఆలోచిస్తుంది, ముస్లింల అభివృద్ధి కాంక్షిస్తుంది, పేద వాళ్ళ కోసం ఆలోచన చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది వాస్తవం.